నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా జుబ్బా ఉన్నాయి, వేసుకో. కామసూత్రం ఇవన్నీ దండలు. ఎన్ని బండివలా? ఆకలేస్తే అరటిపళ్ళు ఉన్నాయి, తిని పడుకో.
చెప్తాడు ఇది కాదు తప్పు వద్దు వద్దు పగలమంటుంటే చెప్తాను కదా తాత తాత ఏంటి కనిపించట్లేదేంటి తాత తాత ఎక్కడికి వెళ్ళిపో ఉంటాడు హాయ్ ఉయ్యాలా ఊకేద్దాం భలే బాగుంది అయ్యో దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలితే గాని వచ్చి సచ్చాడు కాదు త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు ఏటో బోర్డు సచ్చినోడు త్వరగా వెళ్ళిపోవాలి తాత వచ్చేలా లేడు బేగ వెళ్ళిపోదాం గంగ వచ్చి వెళ్ళింది దాన్నేమైనా చూసిందా రే వచ్చే ఆ తింగర్ నా కొడుకు ఆడోళ్ళు కనబడితే చొల్లు ఖర్చుకుంటున్నాడట. వాడు తెంగరాడురా, వాడు సొల్లు ఖర్చుకోవడం ఏంట్రా? మొన్న మా మరదలు వస్తుంటే కన్నార్పకుండా చూసాడట్రా. ఓహో, అయితే ఒక చిన్న క్లాస్ పీకుదామా? రే, క్లాసులు కేసులు పనికిరావు గాని నేను మంచి డోస్ తెచ్చాను, అది వేస్తే ఆ తెంగరోడ పని అవుట్. అదిగో వస్తున్నాడు. వచ్చాడ్రా. ఏంటి తింగర్ మనం చూసారు విన్నావు? మా తాతను చూసి 2 రోజులైంది, లంకలోకి వెళ్దామని. ఏంటి తింగరి కొంచెం చిక్కినట్టున్నావు? అవును బాబు, నరాలు పీకేస్తున్నాయి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలో చెప్పండి బాబు. బలమైన మందులు బోల్డన్ని వచ్చాయి. ఆహా, అవి చాలా ఖరీదైనవి బాబు. ఖరీదైతే ఏముంది, మన వెంకటరత్నంగా లేడు, వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. వాడి దగ్గర నుండి 10 టాబ్లెట్స్ మా నాన్నకి తీసుకున్నాను. మీకు కావలిస్తే 4 ఇస్తానులే. ఇవ్వండి బాబు, సచ్చి మీ కడుపును పుడతాను. నీ అంత తింగర్ నా కొడుకు నాకు అక్కర్లేదు గాని నువ్వు ఆ బాటలు రా. ధన్వంతరి మాత్రం వేసుకో. చేసాడురా, ఒక్క దెబ్బకి మహాబలుడైపోతాం. అమ్మయ్యా అమ్మయ్యా, మీ మేలు జన్మకు మర్చిపోను బాబు. వస్తాను బాబు. వస్తాను. మేలు కాదు, వయాగ్రా ఎక్స్ప్రెస్ లోనికి వెళ్ళింది, ఇంకా నీకు స్టేషనే ఉండదు. ఒంగు నడుతున్నావు, ఎప్పుడుగా ఉంది. నన్ను సాయం చేయమంతవా? పడతావేంది లెగో. అమ్మో వద్దులే, నాకు ఇలాగే హాయిగా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, అయ్య బాబాయ్, అమ్మో.